హలో హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎక్స్ప్లోర్ విచంద్ర. ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోయేది రామగిరి కిల్లాపై ఉన్న కోట బుర్జులు. మనము ఈరోజు వీడియోలో పార్ట్ 1లో ఒక 3 ప్రవేశ ద్వారాల వరకు మనం ఈ పార్ట్ 1లో వీడియో వస్తుంది. వీడియో ఇంకా కంటిన్యూ కాలేదు. ఈరోజు మాకు టైం సరిపోక ఒక 3 ప్రవేశ ద్వారాల వరకు ఒక 2 కోట బుర్జులు, అలాగే 3 ప్రవేశ ద్వారాలు, ఆపై ఉన్న ఒక అతిపెద్ద ఒక బుర్జు పైన ఉన్న పిరంగి గుండు ఈరోజు వీడియోలో మనం తీయబోతున్నాము. ముందుగా ఈ రామగిరికి కరీంనగర్ నుండి 66 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే పెద్దపల్లి నుండి సుమారుగా 22 కిలోమీటర్ల దూరంలో ఉంది. బేగంపేట విలేజ్ నుండి సుమారుగా ఒక 2-3 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఫ్రెండ్స్, ఇది రామగిరి కోట, రామగిరి కిల్లా అని కూడా పిలుస్తారు. ఇది ఒక ఎత్తైన పర్వత శిఖరంపై ఉంది. ఇది భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలో పెద్దపల్లి జిల్లాలో ఉంది. ఇది దక్షిణ భారతదేశంలో అతి పెద్దదైన గోల్కొండ కోట. దాని మించి గోల్కొండ కోట చాలా పెద్దది. దాని తర్వాత ఈ రామగిరి కోట కూడా చాలా పెద్దది ఫ్రెండ్స్. ఇది ఎందుకంటే వీడియోలో చూడండి, మీకు అర్థమవుతుంది ఎంత అద్భుతంగా నిర్మించారు అనేది. రామగిరి కొండలపై ఉన్న ఈ కోట పెద్దపల్లి జిల్లాలోని రామగిరి మండలం బేగంపేట గ్రామానికి సమీపంలో ఉంది. ఈ కోట అనేక ఔషధ మూలికలతో సహా వృక్షజాతుల సంపదను కలిగిన ఉన్న దట్టమైన అడవి ప్రాంతంలో నిర్మించబడి ఉంది ఈ కోట. ఈ కోట జిల్లా కేంద్రమైన పెద్దపల్లి నుండి 22 కిలోమీటర్ల దూరంలోను, అలాగే 14 మైళ్ళ దూరంలో ఉంది. బేగంపేట గ్రామం నుండి సుమారుగా 2-3 కిలోమీటర్ల దూరంలో ఉంది. బస్ లోపలికి దూరంలో ఉన్న కోటకు దగ్గరగా పెద్దపల్లి మంతాని రహదారి వెళ్తుంది. ఈ కోటను 14వ శతాబ్దంలో వరంగల్ కాకతీయులు నిర్మించారు. తర్వాత ఇది 1518 నుండి 1687 వరకు కుతుబ్ షాహీ సుల్తాన్లచే నియంత్రించబడింది ఈ కోట. అలాగే 1656 సంవత్సరంలో గోల్కొండ పాలకుడు అబ్దుల్లా కుతుబ్ షా ఈ కోటను ఔరంగజేబు కుమారులలో ఒకరైన తన అల్లుడికి ఇచ్చాడు. దాని తర్వాత ఈ కోట 1991 సంవత్సరంలో బ్రిటిష్ రాజు ఆధీనంలోకి వచ్చింది. సంప్రదాయం ప్రకారం సంస్కృత కవులలో తన మేఘదూత అనే గేయ పద్యాన్ని రచించడానికి ప్రేరేపించబడ్డాడు. అయితే కాళిదాసు 5వ శతాబ్దంలో ఈ కోట నిర్మాణానికి చాలా ముందు నివసించినట్లు భావిస్తున్నారు. ఈ కోట పైన ఎక్కే కొద్దీ ఎంతో థ్రిల్లింగ్గా ఉంటుంది, ఎంతో అద్భుతం కూడా అనిపిస్తుంది. మా దోస్తులు ఫ్రెండ్స్ ఇక్కడ నిలబడ్డారు. ఎందుకంటే ఒక 5-6 మంది తక్కువ కూడదు ఫ్రెండ్స్. ఇది ఒక దట్టమైన అడవిలో ఒక ఫారెస్ట్ ఉంది ఫ్రెండ్స్. ఈ రామగిరి కిల్లా అంతా ఒకరిద్దరైతే అది వెళ్ళలేరు ఫ్రెండ్స్. ఒక 5 మంది ఉంటే కానీ ఈ కోటకు ధైర్యంగా ఉంటుంది మనకు. ఎందుకంటే ఈ దట్టమైన అడవుల్లో మనం పోవాలంటే ఎంతో భయం వేస్తుంది. 5-6 మంది ఉంటే కనుక మనకు ధైర్యము. ఎందుకంటే కోతులు వస్తాయి, అనేక జంతువులు ఉంటాయి ఫ్రెండ్స్ ఈ పైన. అది ఫ్రెండ్స్, ఇప్పుడు రాతితో నిర్మించబడిన ఈ కోట అనేక బురుజులతో కలిగి ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇది ఎంత అద్భుతంగా నిర్మించారో. ఈ కోట పైన ఉన్న ఒక ఫస్ట్ బుర్జు ఫ్రెండ్స్. మనం ఈ ఫస్ట్ దర్వాజాకు మనం ఫస్ట్ ప్రవేశ ద్వారానికి మనం ప్రవేశిస్తున్నాము. అలాగే కొన్ని చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది ఈ బుర్జులు. అష్టభుజి ఆకారంలో ఉన్నాయి ఫ్రెండ్స్. కోట పైన కోటగోడలో భాగంగా 12 మీటర్లు 39 అడుగుల ఎత్తులో కట్టబడిన రాతి కట్టలపై 4 ఫోర్త్ వెడల్పు పిరంగులలో కోటను అమర్చించారు. మందపాటి పొరలతో కొన్ని నిర్మాణాలు కలిపి ఉంచి మట్టి ప్లాస్టర్లు, మట్టి, సున్నం, రెల్లు జంతువుల వెంట్రుకలతో లేదా జంతువులతో రక్తంతో కూడుకున్నదిగా గుర్తించవచ్చు మనం. అంత గట్టిగా స్టాండర్డ్గా ఉన్నాయి గోడలు. అయినా ఈ కోట గోడలు కొన్ని శిథిలావస్థలో ఉన్నాయి. దీన్ని తెలంగాణ టూరిస్టులు పట్టించుకుంటే కనుక దీన్ని ఒక అద్భుతమైన మనకు అందించిన వాళ్ళైతే టూరిస్టులు. ఎందుకంటే అంత పెద్ద టూరిస్ట్ ప్లేస్ అయితే ప్లేస్ ఇది. ఈ రామగిరి కిల్లా కింద చూస్తే మనకేం కనపడదు, ఇక్కడ చూస్తేనే తెలుస్తుంది మనకు. ఇది ఈ రామగిరి కిల్లాలోని ఫస్ట్ ప్రవేశ ద్వారము.
చూడండి ఫ్రెండ్స్ ఎంత హైట్ ఉందో, చెక్కు చెదరకుండా ఉంది. అలాగే ఈ ఫస్ట్ ప్రవేశ ద్వారం తర్వాత కూడా రెండో ద్వారం, మూడో ద్వారం కూడా చాలా అద్భుతంగా ఉంటాయి ఫ్రెండ్స్. ఈ వీడియోలో మీరు ఇవన్నీ చూడొచ్చు. ఈ కోటలోని రామగిరి అడవిలో ఔషధ మొక్కలు ముఖ్యమైన ఆధారం. పెద్ద సంఖ్యలో స్థానిక ఔషధ ప్రజలు మొక్కలను సేకరించి సమీపంలోని పట్టణాల్లో అమ్మకానికి అందిస్తారు. ఈ మొక్కలను గుర్తించడానికి మరియు హెర్బేరియం నమూనాలను తయారు చేయడానికి విద్యార్థులు కూడా ఈ ప్రాంతాన్ని సందర్శిస్తారు. ఔషధ మొక్కలలో ఉన్న ఈ రామగిరి కిల్లాలోని చాలా ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొని కోటలో ప్రాంతంలో అడవిని ఔషధ మొక్కలను సంరక్షణ కేంద్రంగా ప్రకటించాలని సూచించారు. అంత విశిష్టత ఉన్న ఈ రామగిరి కిల్లా ప్రస్తుతానికి చాలా శిథిల వ్యవస్థలో ఉంది ఫ్రెండ్స్. దీన్ని మన తెలంగాణ టూరిజం వాళ్ళు, గవర్నమెంట్ వాళ్ళు పట్టించుకుంటే ఇంకా ఎంతో టూరిస్ట్ ప్లేస్గా మనకు ఇచ్చిన వాళ్ళు అవుతారు ఫ్రెండ్స్. అది చూడండి ఫ్రెండ్స్, ఈ ప్రవేశ ద్వారంలో ఎంత అద్భుతంగా ఉందో. ఆ కాలంలో ఎంత ఎత్తైన దర్వాజాలు చూడండి ఫ్రెండ్స్. ఆ పై నుండి ఎంత దర్వాజా చూడు, కనీసం అంటే ఒక 30-40 అడుగులు పై ఉంటుంది ఫ్రెండ్స్ అది దర్వాజా డోర్కు. ఇక్కడ పైన కప్పులు చూడు ఫ్రెండ్స్, కొన్ని ఊడిపోయినాయి. గట్టిగా వర్షం పడితే ఎప్పుడు కూలుతుందో తెలియదు, అంత శిథిల వ్యవస్థలో ఉంది. అయితే కనుక మనము దీని మించి దర్వాజాలు ఉన్నాయి ఫ్రెండ్స్. అనేకమైన డిజైన్లు అవన్నీ చూడవచ్చు. మీరు ప్రస్తుతానికైతే ఈ వీడియో కంటిన్యూ చూడండి ఫ్రెండ్స్. సెకండ్ ప్రవేశ ద్వారానికి చేరుకుందాము.
ఫ్రెండ్స్, ఈ రెండవ ప్రవేశ ద్వారానికి చేరుకున్నాము. చూడండి ఫ్రెండ్స్ ఎంత అద్భుతంగా ఉందో. పైన చూడండి ఫ్రెండ్స్, గుర్రాలు, అలాగే డిజైన్ పువ్వులతో కలిగిన లతలు, అలాగే వింత వింత బొమ్మలు, కాకతీయ కాలంలో నిర్మించిన కాకతీయ కాలంలో దీని మీద ఉన్న ఈ దర్వాజాల పైన ఉన్న ఈ ప్రవేశ ద్వారం పైన గోడ మీద ఉన్న ఒక పూర్ణ కుంభాలు, అవే కాకుండా ఏనుగులు, అలాగే గుర్రాలు, ఈ చూడండి ఫ్రెండ్స్ పైన పూర్ణ కుంభం, ఇలా కాకతీయ రాజులు చాలా అద్భుతంగా శిల్పాలు పైన అమర్చి గోడపైన అమర్చి శిల్పులు చెక్కారు. చూడండి ఫ్రెండ్స్ ఎంతో నైపుణ్యం ఆ కాలంలో. ఇప్పుడు ఎవరు చేస్తారు ఫ్రెండ్స్? ఎంతో అద్భుతంగా ఉన్నది కదా ఫ్రెండ్స్. ఈ రెండవ ప్రవేశ ద్వారం ఫ్రెండ్స్ ఇది. దీని మీద ఉన్న ప్రవేశ ద్వారాలన్నీ మొత్తం చూసుకోవచ్చు మీరు. ఎంతో అద్భుతంగా ఈ ప్రవేశ ద్వారం గోడలపైన చెక్కారు శిల్పులు. అలాగే ఈ వీడియో మీరు కంటిన్యూ చూడండి ఫ్రెండ్స్. ఈ రెండవ ప్రవేశ ద్వారం తర్వాత మూడవ ప్రవేశ ద్వారానికి చేరుకున్నాము. అలాగే ఈ రెండవ ప్రవేశ ద్వారం దగ్గర ఏనుగులు, ఆ కాలంలో కాకతీయులు శిల్ప కళా నైపుణ్యం ఎంతో అద్భుతంగా నిర్మించారు. అలాగే ఈ గోడలు కూడా చాలా శిథిలావస్థలో ఉన్నాయి. అయినా సరే మనం ఒక చక్కటి ఎంతో అద్భుతాన్ని మనకు ఇక్కడ మనం చూడవచ్చు. ఈ ప్రవేశ ద్వారం మీద ఉన్న చూడండి ఫ్రెండ్స్ ఎంత స్టాండర్డ్ కట్టించారో. డంగు సున్నము దాంతో ఎంతో అద్భుతంగా ఉన్నది ఫ్రెండ్స్. ఇవి గుర్రాలు, గోడల మీద అన్ని ఏనుగులు, ఎలిఫెంట్లు, పైన సైనికుడు కొన్ని పాల్గొంటారు ఫ్రెండ్స్. ఇవి గోడంతా చూడండి ఫ్రెండ్స్ ఎంత అద్భుతమైన కాకతీయ కాలంలో
ఒక పెద్ద ఎలిఫెంట్ గోడ మీద రెండవ ప్రవేశ ద్వారం మీద మనకు చూడవచ్చు ఇవన్నీ. అలాగే ఇలాంటివి ఎన్నో మూడవ ప్రవేశ ద్వారం పైన చాలా గమ్మత్తుంటుంది ఫ్రెండ్స్. మీరు ఈ వీడియో కంటిన్యూ చూడండి.
ఇంతవరకు ఫ్రెండ్స్ మీరు ఎప్పుడు చూడని వీడియోలో చాలామంది తీశారు, కానీ ఇలాంటి సీక్రెట్ బావులను, ఇలాంటి సీక్రెట్ వాటర్ బావులను మీరు ఇంతవరకు చూసిండరు. ఇది అంత ఈజీగా ఫ్రెండ్స్ ఇక్కడ చేరుకోవాలంటే కనుక చూడండి, ఇక్కడ పెద్ద కోనేరు, ఇవన్నీ గమనించాలంటే అంత ఈజీ కాదు. మేము మాత్రం కొండలపై నుండి దిగేసి ఇక్కడ ఇలాంటి సీక్రెట్ అని కొన్ని వీడియోలు, ఎవరు చూపించిన వీడియోలు కూడా మేము ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక సీక్రెట్ బావిలో ఒక ఎత్తైన ఒక చెట్టు, ఒక 3Dలో కూడా అంత అద్భుతంగా ఉండదు ఫ్రెండ్స్. అంత అద్భుతమైన చెట్టు ఈరోజు మీరు చూస్తున్నారు, ఇంతవరకు మీరు ఎప్పుడు చూసింటారు. దాని తర్వాత ఈ 3వ ప్రవేశ ద్వారంలో ఎత్తైన బురుజులు, చాలా మీరు ఎప్పుడు గమనించని బురుజులు కూడా మీరు ఈ వీడియోలో చూస్తారు, మామూలుగా ఉండవు. చూడండి ఎంతో అద్భుతంగా నిర్మించారు. ఈ 3వ ప్రవేశ ద్వారం ఎంత హైట్ ఉందో చూడండి. ఆ పైన శత్రువులు దుర్భేద్యంగా అక్కడ ఎవరు వచ్చినప్పటిగా కనిపెట్టడానికి ఈ కోట బురుజులపై నుండి చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా అమర్చారు. చిన్న చిన్న సీక్రెట్ బురుజులు, చిన్న బురుజులు, పెద్ద బురుజులు, ఇలాంటివన్నీ ఎన్నో ఉంటాయి ఫ్రెండ్స్ ఈ 3వ ప్రవేశ ద్వారం దగ్గర, మామూలుగా ఉండదు. ఈ వీడియో కంటిన్యూ చూడండి ఫ్రెండ్స్ మీరు. మరీ ముఖ్యంగా ఇలాంటి శిల్పాలు ఈ గోడ మీద ఉన్నవి చాలా అద్భుతమైన వింతలు మీరు ఎప్పుడు చూడని ఈ 3వ ప్రవేశ ద్వారంలో, రామగిరి కిల్లాపై ఉన్న 3వ ప్రవేశ ద్వారం చూడండి ఫ్రెండ్స్. చూడండి, డైనోసార్లు, ఎలిఫెంట్లు, హార్సులు, నెమళ్ళు, తాబేలు, చేపలు, అంటే ఇవన్నీ ఉన్నాయంటే కనుక దీన్ని కాకతీయ మహారాజులు నిర్మించినట్టుగా మనకు అర్థము. ఒక హిందూ రాజులు మాత్రమే ఈ ఏనుగులు, ఈ తాబేలు, ఈ చేపలు ఉన్నాయంటే కనుక కాకతీయులు నిర్మించినారని మనకు అర్థమవుతుంది ప్లస్ కంప్లీట్గా. చూడండి ప్లస్ ఎంత అద్భుతంగా ఉందో ఈ ప్రవేశ ద్వారము. ఇది మాత్రం కొద్దిగా చెక్కు చెదరకుండా బాగానే మనకు కనబడుతుంది. ఇవన్నీ మీరు చూసుకోవచ్చు. 3వ ప్రవేశ ద్వారం. ఈ 3వ ప్రవేశ ద్వారం తర్వాత మనము ఈ కోట పైన ఉన్న బురుజులు చూద్దాము, లెఫ్ట్ సైడ్లో ఉన్నాయి. వీడియో కంటిన్యూ చూడండి ప్లస్ మీరు.
మూడవ ప్రవేశ ద్వారం చూసిన తర్వాత కొంచెం ముందుకు లెఫ్ట్ సైడ్కి వెళ్తే కనుక ఇక్కడ ఒక పెద్ద పొడవాటైన అష్టభుజి ఆకారంలో ఉన్న ఇక్కడ కోట బుర్జులు మనకు కనపడతాయి. ఇక్కడ చాలా అద్భుతంగా ఆ కాలంలో ఇంజనీర్లు, ఈ కాలం ఇంజనీర్లు పనికిరారు ఫ్రెండ్స్. ఆ కాలంలో ఎంత నైపుణ్యత ఉందో చూడండి ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ నుండి కొంచెం ముందుకు పోతేనా ఈ ఫారెస్ట్లో కొంచెం ముందుకు పోతే కనుక అక్కడ మనకు ఒక భారీ పిరంగి ఉంది ఫ్రెండ్స్. అక్కడ మనం పిరంగి ఉండి చూడవచ్చు మనము. అలాగే ఈ వీడియో కంటిన్యూ చూడండి ఫ్రెండ్స్ మీరు. మొత్తానికి 3 ప్రవేశ ద్వారాలు దాటుకొని ఇక్కడ ఫైనల్గా ఇక్కడ మనకు ఒక కోట బుర్జు పైన శత్రు దుర్భేద్యంగా అక్కడి నుండి ఎవరన్నా దాడి చేసిన కూడా ఈ పిరంగి నుండి పై నుండి ఇక్కడ నుండి పెళ్లి చేస్తారు ప్లేస్. ఇక్కడ చూడండి ప్లేస్, ఇక్కడ
ఎవరు వచ్చిన శత్రువులు ఇక్కడి నుండి పసిగట్టేవాళ్ళు. ఆ కాలంలో రాజభటులు అంత టెక్నాలజీతో ఈ కోట బుర్జులు ఇంత హైట్ అనేది మనము ఈ పైకి నడవాలంటేనే అంత కష్టము. ఎంత అద్భుతంగా అమర్చారు బస్. ఇక్కడ దీని మీద కూర్చున్నాం పైన. ఇక్కడ నుండి వ్యూ పాయింట్ సూపర్గా ఉంది. ఈరోజు వీడియోలో ఇక్కడ 3 దర్వాజాలు మాత్రమే మనం తీయగలిగాము, 3 ప్రవేశ ద్వారాలే. ఎందుకంటే మనం వదులుకోకుండా కంటిన్యూగా వీడియో తీస్తున్నాము. వీడియో లెంత్ ఎక్కువ ఉన్నా, పాటలు ఎక్కువైపోయినా ఈ రోజుకు మాకు టైం సరిపోలేదు ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో 3 ప్రవేశ ద్వారాలు. నెక్స్ట్ డే మేము ఇక్కడ పెద్దపల్లిలో స్టే చేసాము లాడ్జింగ్లో. మళ్ళీ పొద్దున్న వెళ్ళేసి ఆ వీడియో పార్ట్ 2 ఈ రామగిరి కిల్లా మొత్తం వీడియో తీస్తాం ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీలైతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా మన ఛానల్ను ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.